అందరికీ నమస్కారం అండి. మా చిన్నపాటి ముచ్చట్లకు స్వాగతము. దేవుడి దేవల్ల అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము బూరెలు చేద్దామని రెడీ అవుతున్నాం. లక్ష్మి, ఈరోజు మనము స్వీట్ కొంచెం చేద్దామా? పిల్లలకు ఇష్టమైన బూరెలు చేద్దాం. పిల్లలకి అవి వాళ్ళు చేసి పెడదాం. మనము వాళ్ళకి ఏదో ఒకటి రోజు చేసేయాలి కదా. ఇంటికాడు ఉంటారు కదా పిల్లలు. ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి తినాలనిపిస్తుంది, మనకు కూడా చేసేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒంటికి కూడా మంచిది. ఎందుకంటే బెల్లం కాబట్టి ఎండాకాలం అప్పుడప్పుడు పిల్లలకు బెల్లము వాటర్ లో కలిపి కానీ ఇట్లాంటివి కానీ స్వీట్లు ఏదైనా మంచిది. చక్కెర కంటే బెల్లం మంచిది. అవును, ఇవి చేద్దామా? చేద్దాం. ఇది లక్ష్మిగా ఒక గ్లాసు బియ్యం పిండి. ఇది బియ్యం ఏంటంటే మనకు ఇంట్లో నానబెట్టిన బియ్యం అయినా నూకలైనా నానబెట్టి ఎండబెట్టిన పిండి పట్టించిన పిండి అయినా పర్వాలేదు, నానబెట్టకుండా మామూలుగా పట్టించిన పిండి అయినా పర్వాలేదు. ఇది నేను ఒక గ్లాస్ తీసుకున్నా. ఇది ఒక గ్లాసు బియ్యం పిండి. అది ఇది బెల్లం, తురిమిన బెల్లం 3/4 గ్లాసు. తురిమిన బెల్లం 3/4 గ్లాసు తీసుకుందాం. ఎందుకంటే సరిసరేస్తే స్వీట్ ఎక్కువ అవుతుంది. అవును, అదే పాకం కూడా కొంచెం మనం లైట్ పాకం తీసుకుంటాం కాబట్టి అట్లా కూడా ఎక్కువ అవుతుంది. ఒక్క గ్లాస్ కు కొంచెం తక్కువ. 3/4 గ్లాస్ అంటే అర్థమవుతుంది. చాలు, సరిపోయిందా? అంతే. 3/4 గ్లాసు బెల్లం తీసుకున్నాం మనం. స్టవ్ వెలిగించిన ఇప్పుడు ఫస్ట్ మనము కొంచెం నెయ్యి వేసుకుందాం. ఫస్ట్ నెయ్యి ఒక స్పూన్. ఒక స్పూన్ వేసిన లేదు, ఇంకొక స్పూన్ వేసుకుని ఇంకా బాగుంటది, టేస్ట్ ఉంటది. మంట తగ్గించాలి. తగ్గించింది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మనం నెయ్యి బెల్లం వేసుకున్నాం కదా, బెల్లం వేసుకున్నాం. కొంచెం వాటర్ లైట్ గా కొంచెం వాటర్ వేసిందంటే లేత పాకం వస్తుంది, ముదురు పాకం కాకుండా. చాలు. ఇట్లా చూసారు కదండి, కొన్ని చేతులు వేసుకొని స్టవ్ చిన్న మంట మీద పాకాన్ని కరగబెట్టుకోవాలి. బెల్లాన్ని మంచిగా కరుగుతుంది. బెల్లం వేడైనాక కొంతమంది అంటే ఏం లక్ష్మి బెల్లం కరగబెట్టి వడగడతారు, కానీ మనం ముందే తురుముకొని అందులో ఏం లేకుండా వేరుకోవాలి. అంటే వడగడితే ఏమన్నా చెత్త గిత్త. ఇది మంచిగా బెల్లం కాబట్టి మనం వడగట్టకుండా అవసరం లేదు. బెల్లం కరుగుతుంది కదా. సూర్య, ఇంకా అప్పుడు మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళు సద్ద బూరెలు చేసేది తెలుసా? అవును, సద్దపిండి. సజ్జలు ఎప్పుడు చేసేదంటే సజ్జలు కొత్త కంకులు వస్తాయి కదా, కొత్త పంట మనం సజ్జలు వేసినప్పుడు లేత వస్తాయి చూసినావా, లేత కంకులు ముదురుగా అవి చేసేది. అవి పిండి పట్టించి కొంచెం మెత్తగా కాకుండా కొంచెం లైట్ మొరం కాబట్టి దంచేదబ్బా, రోట్లు వేసి దంచి ఇసిరేది. విసిరి బూరెలు చేసేది. ఇట్లా మంచిగా ఇట్లా లావుగా పొంగేది. అవి తింటా అంటే ఎంత టేస్ట్. ఇంకోటి తెలుసాబా, ఈ బూరెలు అంటే మనం ఎప్పుడు చేసుకుంటాం? దీపావళికి కేదారేశ్వర వ్రతాన్ని చేసుకుంటాం మనం దీపావళిలో ఉన్నప్పుడు. కానీ అప్పుడు మనం నిద్రపోమబ్బా. అప్పుడు ఎన్ని పనులు. బియ్యం మంచిగా దేవుడికి దండం పెట్టుకొని మిడ్ నైట్ 2 అయిపోగానే మనం బియ్యం పెద్ద ఇసిరా వేసుకొని ఇసిరి తెల్లారి దేవుళ్ళకి మనము ఈ బూరెలు చేసేదాం. రెండు ఉండే ఇసిరాలు మనకు. చిన్నది ఒకటి పప్పు ఇసిరేది, ఒకటి పెసలిగిన చిన్నది ఉండేది. ఇది పెద్దది పిండి పడటానికి. మనం అప్పుడు మిల్లులు ఎక్కడ చెప్ప, మనకు మిల్లులే లేదు. ఇది మొత్తం బెల్లం, ఇది మొత్తం కరిగిపోయింది కదా. పాకం రాకముందుకే కొబ్బరి వేద్దాం. కొబ్బరి ఇలా చేసేసి ఒక 2 స్పూన్లు కొబ్బరి టేస్ట్ కోసం బాగుంటది. టేస్ట్ చాలా బాగుంటది. ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్. మంచిగా కరగబెట్టాలి. బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇది పిండి మొత్తం వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిపేసి స్టవ్ మంచిగా తగ్గించుకొని మొత్తం కలిపేసేది. నెయ్యి ఇంకొంచెం వేసి ఏం కాదు, వేద్దాం. కలిపిన తర్వాత వేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నా ఏం కాదు. కొంచెం తక్కువ అయినా కూడా వాటర్ వేసుకోవచ్చు. మనకు బెల్లం కదా, గుంజుతాయి, వాటర్ గుంజుతాయి. బియ్యం పిండి అయినా కొంతమంది ఎక్కువ స్వీట్ తింటారబ్బా, మనం తక్కువ స్వీట్ వేసుకున్నాం.
కొంచెం వేసి ఏం కాదు, బాగుంటుంది. వేడి మీదనే కదా, మంచిగా పడుతుంది, స్వీట్ మొత్తం దానికి పడుతుంది. బంద్ చేస్తా స్టవ్, మొత్తం కలిపేసేది. కొంచెం ముద్దకు వస్తుంది చూడు. నెయ్యి వేసే ఇప్పుడు ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం నెయ్యి టేస్ట్గా ఉంటుంది, మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. ఎంత మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి కదా, నెయ్యి కొబ్బరి. నెయ్యి ఏంది అసలు, ఇలాచి పౌడరు. నెయ్యి అంటేనే రాజా. నెయ్యితోటే అన్ని ఏది కానీ స్వీట్ లో నెయ్యి ఉంటేనే టేస్ట్. నెయ్యి మంచిగా ముద్ద అయింది కదా, ఇప్పుడు మనం ఇట్లా అనుకొని నూనె పెట్టుకొని మంచిగా కలిపి, ఇప్పుడు అది మంచిగా కలగలుపు. ఇదిగా మనం పిండి ఇట్లా సాఫ్ట్ గా గట్టిగా, ఇప్పుడు మనం పాకం అంతా కరగబెట్టిన బెల్లం అంతా ఇలా కలుపుతుంటే బియ్యం పిండి కదా, దగ్గరికి గట్టిలాగా వస్తుంది, గట్టిగా వస్తుంది. గట్టిగా కొన్ని వాటర్ వేసుకొని కలపాలి. వాటర్ వేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ కూడా అంటే అందులో వేసినాం కూడా సరిపోద్ది. ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే ఆ పిసుకుతుంటే సాఫ్ట్ గా వస్తుంది అన్నట్టు. ఇట్లా చపాతి పిండి లాగా మెత్తగా అవుతుంది మంచిగా. ఇప్పుడు చూడు ఎంత బాగుంది. ఇట్లా మనం చిన్న చిన్నగా ఉండలాగా చేసుకొని, ఇప్పుడు మనం ఈ కవర్ ఉంటది కదా, ఆయిల్ లాంటిది, ఆయిల్ కవర్ అయినా పర్వాలేదు, మనం తెటి ఏదైనా మనకు ఇట్లా మనం దాని మీద ఆయిల్ రాసి ఇప్పుడు చేస్తాం కదా, చిన్న కవర్ తీసుకొని ఆయిల్ వేసుకొని మనం స్టవ్ వెలిగించు. ఒక్కొక్క దానికి వేయాలి, రెండండి వేయాలి. ఇట్లా పూరీల సైజు తోటి చేసుకోవాలి. మనం నూనె అద్దుకోవచ్చు, వాటర్ అద్దుకోవచ్చు, ఇష్టం ఏదైనా పర్వాలేదు, చెయ్యి కంటకుంటా. బూరెలు అంటే మనకు దీపావళి పండుగ బా. అవును, ఎట్లా చేసి ఎన్ని అసలు ఎన్ని చేసేది, కొన్ని ఒక 5 కిలోలు 6 కిలోలైనా సరిపోవు. అంటే చుట్టాలు వచ్చేది, జనాలు మన చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇట్లా. పండగలు అంటే మన చిన్నతనం పండుగలే బా. అంతే కదా, ఇంకా ఇప్పుడు పండగలు అవన్నీ ఉన్నాయా, ఇంట్రెస్ట్లు పోయినాయి. పండుగలు పబ్బాలు అంటే మనకు చిన్నతనం ఉన్నప్పుడు మనకు అబ్బా దీపావళి పండుగ వస్తుందని ఎక్కడెక్కడ జనాలు, నాన్న తరపున అమ్మ తరపున అందరూ అన్న వాళ్ళ అత్తగారులు, మన చుట్టాలు, అక్కలు, వాళ్ళ పిల్లలు, పెళ్లి సందడే మనకు దీపావళి పండుగ. ఏ పండుగ వచ్చింది అంతే, పెళ్లి హడావిడి. మనకు అప్పుడు ఏం తెలియకపోతుండే. ఒక బూరెలేనా ఎన్ని రకాల అప్పలు చేసేది, బూరెలు, పిండి గారెలు, మురుకులు, అర్షాలు, ఎన్ని చేసేది అసలు పండుగ. అంతే కదా, చాలా మంచిగా. ఇప్పటిలోకి టైం దొరకట్లేదు, ఆ పండుగ అంటే కూడా తెలియట్లేదు, చేయడానికి కూడా ఓపికలు ఉంటలేదు. కానీ మనం చెప్పుకోవాలబ్బా, మనం అట్లా కలిసి ఉంటేనే చాలా మంచిది తెలుసా. సంతోషం అనేది, మన కష్టాలు, మన బాధలు, నలుగురు పండుగలు అప్పుడు కలిసినప్పుడే మన అందరం ఉంటారు. నూనె వేడేలా సగం బలం. మంచిగా 2 గంటలకు లేచి పిండి ఇసురుకునేది, పసుపు ఇసురుకునేది. ఆ దేవుడికి, కేదారేశ్వరునికి నిద్రపోకుండా మనం తెల్లవారుజామున లేచి అన్ని పనులు చేసుకొని పాశమొక్క తర్వాత పనులు కడుక్కొని 2 గంటలకే గడకబెట్టేది. నిద్రగాండ్లు అప్పుడు లేచి 4 గంటలకల్లా పసుపు, పిండి, అన్ని పచ్చపిండి అన్ని స్నానం చేసి ఇసురవు తీసుకొని చేసేది, అన్ని పనులు చేసేది. అదే రోజు కావాలి అన్ని. మరి కేదారి గౌరమ్మ వ్రతం రోజే ఇవన్నీ, లేకపోతే రేపు అనంగా అట్లా ఇసురు నిద్రపోవద్దు అంటారు. నిద్రపోవద్దు. ఈ బూరెలు కూడా అంతే, నిద్రపోవద్దు. ఇక మిగతా అప్పలన్నీ ఫస్టే చేసి పెట్టేది, కానీ ఇవి మాత్రం నిద్రపోవద్దు. ఆమెకు చేసి పెట్టాలన్నీ. ఆమెకు 21 బూరే, అన్ని రకరకాలు పెడతారు అమ్మ వాళ్ళు. తీరొక్కటి ఉంటాయి ఆడ. ఇంకొక విషయం తెలుసా, కేదారేశ్వర దగ్గర అమ్మవారు పెట్టిన బూరెలు ఆ గద్దె మీద పెడతాం కదా, అవి మన ఆడపిల్లలకి. వేరే వాళ్ళకి అసలు నా బూరెలు అని గౌరవం ఎత్తుకున్నాక కొట్లాడుకుంటూ దాచుకొని తినేటోళ్ళు. ఇంటి కోడళ్ళు కూడా తినొద్దు ఆడపిల్లలు అని చెప్పి మా అన్న వాళ్ళకి నాకు ఒకటి ఇయ్యమంటే నేను ఇయ్యను పోనేదాన్ని. అంత హ్యాపీనెస్ ఉండేదబ్బా. ఇట్లా కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకుంటూ మళ్ళీ చేసుకుంటూ పోవాలి. గట్టిగా ఉంటాయి కానీ ఎన్ని రోజులన్నా పాడవు. గట్టిగా ఏముండయి, తర్వాత గట్టిగా అయితే అవి ఈ రోజు తిననీకి అయితే మెత్తగా మంచిగా ఉంటాయి, పొంగుతాయి, సాఫ్ట్గా ఉంటాయి.
ఇట్లా ఎన్ని రోజులైనా దాచి పెట్టుకుంటారు. బూరెలుగా అసలు ఖరాబ్ కావు, మంచిగా తింటా అంటే ఇంకా నవ్వుతా అంటే టేస్ట్ వస్తాయి అవి. అట్లా వస్తాయి, రెడ్ కలర్ వస్తాయి మంచిగా. ఎట్లా పొంగుతుంది పూరిలాగా. హర్షలేమో మంచిగా అది నానబెట్టిన పిండి కాబట్టి పొంగుతుంది. ఇది ఇది కాదు కదా, నానబెట్టింది కాదు కదా. నానబెట్టింది కాదు, మళ్ళీ అది పాకం తోటి మంచి పాకం బట్టి చేస్తాం. ఇది పాకం లేదు కదా, బెల్లం కరగబెట్టేయడమే కదా. పిండిలో కాకుంటే దేని టేస్ట్ దానికే. ఇది కూడా బాగానే ఉంటది, నవ్వుతుంటే మంచిగా అనిపిస్తది తింటా ఉంటే. అట్లా రెడ్ కలర్ మంచిగా ఉంటుంది. దూరం కాలితే బిస్కెట్ తిన్నట్టు తీసి కాలింది అట్లా కాగాలి దూరం. ఎంత బాగుంది. పిల్లలకు ఎన్ని రోజులు ఉన్నా పాడవదు అసలు. ఊకే అవిజయ్ విజయ్ అంటారు కదా, ఇవి ఆడ చేసినామనుకో ఇక టైం పాస్ వాళ్ళ ఇష్టం కూడా తింటారు. టైం పాస్ ఇక ఒక్కదాన్ని 1 గంట సేపు కంకుతారు నవ్వులి నవ్వులి నవ్వులి. తెల్లారి ఈ రోజు బాగానే ఉంటాయి. మనం అట్లా తినే రేపు ఎల్లుండి అయితే రాసుకొని దీపావళి అయిపోగానే స్కూల్ పోతుంటే మంచిగా ఒక్కొక్కటి బ్యాగులు వేసుకొని మంచిగా తినుకుంటే మన ఫ్రెండ్స్ కూడా ఇవ్వకపోతుంటే ఎవరికి ఇవ్వద్దని అమ్మ వాళ్ళు మన లక్ష్మి పోతుంది వాళ్ళకని నవ్వులుతా అంటే టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఇవేంటంటే పెళ్ళైన ఆడపిల్లలకు కూడా అత్తగారింటికి నువ్వే తినిబిడ్డ అని అమ్మ వాళ్ళు పంపించేది. వేరే వాళ్ళకి గౌరీదేవి కొంచెం ఇయ్యవా కొంచెం ఇయ్యవా అన్నా కూడా అస్సలు నో. గౌరీదేవి మనకు ఆడపిల్లకి ఇచ్చిన వరం అంటే కేదారేశ్వరుని బూరలే. దీపావళి అప్పుడు వాళ్ళ ఆస్తులు పెట్టకనో పర్వాలేదు, బూరెలు ఇస్తే చాలని నా బూరెలేగి నా బూరెలేగి. చూడు ఎంత బాగుంది. అట్లా కాలాలి, బాగుంటాయి. లక్ష్మి ఎందుకు మనం ఇట్లా కలిసి పని చేస్తుంటే అలసట ఉండదు, హ్యాపీనెస్ ఇంకెక్కువ ఉంటదబ్బా. అందరినీ అన్ని మర్చిపోతాం, ఏ కష్టం ఉన్నా ఏదున్నా అన్ని మర్చిపోతాం. ఏ కాసేపు ఇక ఇట్లా ఉంటేనే కదా మనకు సంతోషం. కొంచెం అన్ని ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటే చిన్నప్పటివి ఇప్పుడు కొద్దిగా గుర్తుకొస్తే చెప్పుకోవడం కాదు, మనకు కొంచెం రిలీఫ్ ఉంటది. మరపురాని జ్ఞాపకాలు అంటే చిన్నతనమే. గుర్తుకొస్తున్నది సాఫ్ట్గా ఉంటది పిండి, మంచి నెయ్యి కొంచెం వాటర్ చపాతి పిండి లాగా పిండుకుంటే సాఫ్ట్గా ఉంటుంది. చూడు బాగుంది, అదైందా? చూడు ఎంత బాగుంది. సజ్జబూరెలు కూడా మంచిగా చేసి చూపిద్దాం, అప్పుడు మనం కూడా తినేద్దాం. వాళ్ళకి చూపించచ్చు, మనం తినొచ్చు, బాగుంటాయి. వాళ్ళు కూడా చేసుకుంటారు కదా, మంచిగా చేస్తారు అని వాళ్ళు కూడా చేసుకుంటారు, వాళ్ళు కూడా సంతోషపడతారు. వచ్చేసిందబ్బా చూడు పూరి లాగానే పొంగింది. అంటే మనం దీన్ని చేసే విధానం ఉంటది కొంచెం, దీంట్లో వేసే ఐటమ్లు కూడా. ఏదైనా పిల్లలకు మంచిగా బయట ఫుడ్ పెట్టొద్దంటే మనం పెద్దవాళ్ళము ఇంట్లో ఓపికతోటి ఏదో ఒకటి స్నాక్స్ చేసి సాయంత్రం ఇవ్వాలి వాళ్ళకు. ఎంత బాగుందంటే అన్ని చేసి ఈ రోజు మనం చేస్తున్నాం కానీ నాకైతే దీపావళి పండుగ కళ్ళ ముందు. అవును కదా, అసలు అన్ని మంచిగా వేసి చేసినాం కాబట్టి బాగా వచ్చేసినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎంత మెత్తగా ఉన్నాయి, ఎంత సాఫ్ట్ గా. ఈ రోజు మెత్తగా సాఫ్ట్ గా ఉంటాయి, ఇంకా రేపు ఎల్లుండి కొంచెం గట్టిగా అవుతాయి. బియ్యం పిండి కదా. అవును అవును, అంటే పట్టించిన పిండి కదా. పట్టించిన పిండి అదే నానబెట్టకుండా అరిసెల పిండి నాకు కాదు ఇది. అరిసెల పిండి అయితేనేమో మెత్తగా ఉండే ఎన్ని రోజులైనా బాగుంటాయి. సేమ్ ఈ రోజు ఎట్లున్నాయో సేమ్ నెల రోజులైనా అట్లనే ఉంటాయి. పోతనమ్మచ్చులు మన ఊరి దగ్గర పాలకుర్తి దగ్గర పోతనమ్మచ్చులు కవి ఆయన ఏం చేసిండంటే భాగవతం రాసుకుంటూ వింటే భాగవతం వినాలి, తింటే బూరెలు తినాలని దీనికి పెట్టిండు. కానీ ఇంకో దాంట్లో కూడా ఇంకో శాస్త్రం ఉంది, వింటే భారత వినాలి, తింటే గారెలు తినాలని ఒకటి ఉన్నది. అవును, రకరకాల శాస్త్రాలు మన పిండి వంటల నుంచే పుట్టారు కవులు రాసిన, మహా మేధావులు రాసినవి. చూడు ఎంత బాగున్నాయో. ఇది పిల్లలకు మంచిగా ఉంటాయి, స్వీట్ తక్కువ ఉంటాయి. ఎన్ని రోజులున్నా బెల్లం మంచిది, కొబ్బరి మంచిది, నెయ్యి మంచిది. అట్లా తిని చూద్దామా? తిని చూద్దాము. ఒకటి చూడు ఎంత బాగా వస్తున్నాయి, ఎంత మెత్తగా ఉన్నాయి. ఇక ఆహా, ఎట్లా సమ్మర్ లో మన మనవాళ్ళు ఇట్లా అంటే వాళ్ళకి ఎంత బాగున్నాయి. ముందు మనం తిందామా? గట్టిగా లేనే లేవు, ఇట్లుంటాయి. ఇట్లా చేస్తే ఇట్లుంటాయి, మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటాయి. పిల్లలకు చేసి పెడితే పిల్లలు సంతోషపడతారు. ఈజీగా అయితే పెద్ద పనేం కాదు. ఇప్పుడు మన పిల్లలు డ్యూటీ వేయచ్చినా మనం పెద్దవాళ్ళం ఇంట్లో ఉంటాం కాబట్టి మన మనవాళ్ళకు మన వాళ్ళకి ఇట్లాంటి చేసి పెడితే వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారంటే ఒంటికి కూడా చాలా మంచి. బయట ఫుడ్ కి ఇంకా అలవాటు పడరు. ఇక అది
మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.